హలో గైస్, మీరు చూస్తున్నారు మీ అందరి ఫేవరెట్ ఛానల్ విచూర్ ఆఫ్ మూవీ రివ్యూస్. రివ్యూ ఆఫ్ ద మూవీ ఊరు పేరు భైరవ్ కోన, యాక్టెడ్ సందీప్ కిషన్ గారు అండ్ వర్ష గారు, డైరెక్టెడ్ బై విఐ ఆనంద్ గారు. మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 20 minutes. అండ్ మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం వాచ్ చేసినట్టు అయితే అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే నా ఛానల్ని ఇప్పుడే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఇక్కడ ప్రెస్ చేసుకోండి. నా ఫర్దర్ రివ్యూ మిస్ అవ్వకూడదు చూడవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇంకా ఊరు పేరు భైరవ్ కోన మూవీ కోసం చెప్పాలంటే మూవీ అయితే నాకు నచ్చిందండి, బాగుంది. సో ఈ మూవీతో సందీప్ కిషన్ గారు బ్యాక్ అని చెప్పాలి. సో మూవీలో అయితే ఆయన బెస్ట్ ఇచ్చారు. ఆయన డెడికేషన్ కానీ ఆయన చేసిన హార్డ్ వర్క్ అని క్లియర్గా మనకి మూవీలో అయితే కనబడుతుంది. ఆయన క్యారెక్టరేషన్ అయితే నాకైతే డీసెంట్గా అనిపించింది. మూవీ స్టార్టింగ్లోనే చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్తో చూపిస్తారు, అదైతే చాలా బాగుంటుంది. సో భైరవ్ కోన సెట్ ఏదైతే ఉంటుందో చాలా బాగుంటుంది, నాకైతే చాలా నచ్చింది కాదు. ఎందుకంటే రియలిస్టిక్గా అనిపిస్తుంది. ఏదైతే ప్లాన్ చేసుకున్నా చాలా బాగా, ఇదైతే చాలా బాగా డెడికేషన్ చేస్తారు అనిపిస్తుంది. సో ఫస్ట్ హాఫ్లో అయితే మీరు మూవీ బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఒక రేంజ్లో వెళ్తుంది ఫస్ట్ హాఫ్ అయితే. అలాగే ఫన్తో మూవీ వెళ్తూ ఉంటుంది. ఫన్ ఎక్స్పెక్ట్ బాగుంటుంది. వెన్నెల కిషోర్ గారిది అండ్ హర్ష గారిది కూడా ఫన్ డైలాగ్స్తో మనకి మంచి బాగుంటుంది అనమాట. నవ్వేలా విధానంగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ ప్రతి సీన్ కూడా బాగానే ఎంజాయ్ చేస్తాము. ఆ స్టోరీ ఫాస్ట్గా వెళ్తూ ఉంటుంది. సెకండ్ హాఫ్ వచ్చినప్పటికి మూవీ అయితే డల్ అయినట్టు అనిపిస్తుంది అండ్ మనకి కొంచెం బోర్ కట్టేలా ఉంటుంది. అండ్ సెకండ్ హాఫ్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేశాను అనమాట, ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. సో మూవీ ఫ్లాట్ అయిపోతుంది అండ్ సెకండ్ హాఫ్లో ఏదో థ్రిల్లింగ్ మిస్ అయినట్టు అనిపిస్తుంది. యాక్చువల్గా నేను ఏమనుకున్నా అంటే ఫస్ట్ మూవీ రిలీజ్ ట్రైలర్ రాకన ముందు ఇంచుమించు అంటే మూవీ ఇంచుమించు విరూపాక్షలాగే ఉంటుందేమో అనుకున్నా, అలా ఎక్స్పెక్ట్ చేశాను. అండ్ సెకండ్ హాఫ్ చెప్తాను కదా డల్గా అనిపిస్తుంది. అండ్ ఇంటర్వ్యూల ముందు ఒక ట్విస్ట్ ఉంటుందండి, అది నిజంగా చాలా బాగా అనిపిస్తుంది. నేనే వాక్ అయిపోయాను. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ ట్విస్ట్ అసలు వస్తుందని. సో ఆ ట్విస్ట్ బాగా మంచిగా ప్లాన్ చేసుకుని చెప్పొచ్చు. అండ్ మళ్ళీ క్లైమాక్స్ అయితే చాలా బాగుంటుంది. అక్కడ పాయింట్ ఏదైతే ఉంటుందో దానికి ఒక క్లారిటీ ఇస్తారు, అది ఓకే గుడ్. మూవీ ఎండింగ్ కూడా ప్రాపర్గా లేదనిపించింది, ఏదో ఫాస్ట్గా ఎండ్ చేయాలని చేసినట్టు అనిపించింది మూవీని. ఫన్ ఆస్పెక్ట్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ హాఫ్లో, సెకండ్ హాఫ్లో కూడా కంటిన్యూ అవుతుంటుంది అనమాట. మనకి దాన్ని అక్కడ కొన్ని దగ్గర అయితే ఫన్ వల్ల నవ్వేలా చేస్తుంది. సో సెకండ్ హాఫ్లో ఒక చీటింగ్ పాయింట్ అని ఉంటుంది, అదైతే పెద్దగా వర్కౌట్ కాలేదనిపించింది. అండ్ రవిశంకర్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా అనిపించింది. సెకండ్ హాఫ్ ఏదో ఉంటుంది అక్కడ. అండ్ ఫస్ట్ హాఫ్ అయితే కూడా అంతా కూడా ఎంటర్టైనింగ్గానే ఉంటుంది. స్టోరీ కూడా చాలా ఫాస్ట్గా వెళ్తూ ఉంటుంది. అంటే ఈ మూవీలో గరుడు పురాణ అనే స్టోరీకి లింక్ చేశారనమాట. అండ్ అదైతే బాగానే చెప్పారు. 4 pages ఉంటుంది. అండ్ ట్రైలర్ మనకు ఆల్రెడీ చెప్పారు కదా. అండ్ విఎఫ్ఎక్స్ కూడా బాగానే ఉంటుంది, మరీ ఎక్స్ట్రాడినరీ అని చెప్పలేను, బాగుంటుంది, డీసెంట్గా ఉంది. సినిమాటోగ్రఫీ బాగుంది, ఎడిటింగ్ అయితే బాగుంది, బట్ ఇంకా కొంచెం బెటర్ చేసి ఉంటే బాగుండేది అనే ఫీలింగ్ అయితే వస్తుంటుంది మనకి. సో ఓవరాల్ మూవీ అయితే బాగుంది, గుడ్ మూవీ అని చెప్పొచ్చు. అండ్ ఇంకా యాక్టర్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సందీప్ కిషన్ గారు చాలా అంటే చాలా బాగా చేస్తారు. 100% జస్టిఫై చేస్తారు ఆయన పర్ఫార్మెన్స్తో. ఈ మూవీకి సందీప్ కిషన్ గారు మంచి నేమ్ తీసుకొస్తారని తెలుసు అని చెప్తుంది. నాకైతే సందీప్ కిషన్ గారు పర్ఫార్మెన్స్ చాలా బాగా నచ్చింది. ఆ మంచి కంబ్యాక్ అని చెప్పవచ్చు. ఆయనకి ఇది బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఇది చాలా డీసెంట్, చాలా బాగా చేస్తారు. అండ్ వర్ష గారు కూడా బాగానే చేస్తారు. అంతగా స్కోప్ లేదు ఆయన హీరోయిన్ గారికి, బట్ ఆయన కూడా బాగానే డీసెంట్ పర్ఫార్మెన్స్ చెప్పింది. ఆ కార్యతాపర్ రోల్ కూడా బాగానే ఉన్నంత పర్లేదు అనిపించింది. మిగతా ఎవరైతే ఉంటారు కదండి సపోర్టింగ్ ఆర్టిస్ట్, వాళ్ళంతా కూడా వాళ్ళ క్యారెక్టర్ తగ్గట్టు పర్ఫార్మెన్స్ ఇచ్చారు, అది కూడా చాలా బాగా అనిపించింది. అండ్ కమింగ్ టు డైరెక్షన్ గారు ఎక్కడో చిన్న డిసప్పాయింట్ చేయాలని చెల్లిస్తుంది. ఎందుకంటే డైరెక్ట్గా లాజిక్ కన్నా మ్యాజిక్ని నమ్మారని అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ చాలా బాగా తీసుకుని వెళ్తారు, బట్ సెకండ్ హాఫ్ వచ్చినప్పటికి డల్ అయిపోతాయండి మూవీ. అంటే కొన్ని పాయింట్స్ అయితే మిస్ అవుతాయి సెకండ్ హాఫ్లో. ఒక ప్రాపర్ మూవీని ఒక ప్రాపర్గా తీసుకుని వెళ్తారు అంటే ఒక మూవీ ఇంకా ఎక్స్ట్రాగా ఉండేది. సో ఫస్ట్ హాఫ్ మీద బాగా ఇంట్రెస్ట్ తీసుకున్నారనిపించింది, బట్ సెకండ్ హాఫ్ వచ్చిన అంతగా ఇంట్రెస్ట్ తీసుకోలేదేమో అనిపించింది. సో అది పాయింట్. కొంచెం ఇంకా సెకండ్ హాఫ్ బెటర్ చేసి ఉంటే మాత్రం మూవీ ఇంకా ఎక్స్ట్రాడినరీ అనిపించింది. కమింగ్ టు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సాంగ్స్ అయితే బాగున్నాయండి. ఒక సాంగ్ అయితే అందరికీ మీకు తెలిసిందే కదా, సాంగ్ ఎంత పాపులర్ అయింది. ఆ
సాంగ్ థియేటర్లో వింత మాత్రం అందరూ కూడా చాలా చక్కగా అనిపించింది. వాళ్ళు కూడా ఆ సాంగ్ చారస్ వెళ్ళిపోయారన్నమాట. సాంగ్స్ చాలా బాగా అనిపించాయి. అండ్ బీజిఎం అయితే చాలా బాగుందండి. కొన్ని దగ్గర అయితే చాలా హైలైట్ అయింది. అయితే బ్యాక్గ్రౌండ్స్ కూడా చాలా బాగా నచ్చింది. బ్యాక్గ్రౌండ్స్ కూడా చాలా బాగుంది. సో ఓవరాల్గా నేను మూవీ కోసం చెప్పాలంటే మూవీ అయితే బాగుంది, ఓకే, డీసెంట్ అని చెప్పొచ్చు. అండ్ మా కొలీగ్స్ కూడా మా ఆఫీస్ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు సందీప్ కిషన్కి ఫ్యాన్ అనమాట. నా రివ్యూ కోసం వెయిట్ చేస్తున్నారు. బట్ ఈ మధ్య ఏమైందంటే కొంచెం మ్యారేజ్ అటెండ్ అయిన వల్ల నేనైతే వీడియో అప్లోడ్ చేయడానికి కుదరలేదు. సో డిలే అయింది. సో మీరు ఏమనుకోవద్దండి. సో దట్స్ ఇస్ గైస్, దిస్ ఇస్ ఎ రివ్యూ. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయడం మర్చిపోకండి. నా ఫర్దర్ రివ్యూని మిస్ అవ్వచ్చు. చాలా మంది చూస్తుంటే ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అలాగే నా సెకండ్ ఛానల్ అండి, విజు రాక్ స్టార్ వ్లాగ్స్. సో ప్లీజ్ మర్చిపోకండి. మీరు ఎలాగో ఈ ఫస్ట్ ఛానల్ సపోర్ట్, అలాగే నా సెకండ్ ఛానల్ అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. సో మంచి రివ్యూస్తో మీ ముందుకు వస్తుంటాను. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, నాకు బాగా సపోర్ట్ చేయండి. సో అందుకే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ టు నెక్స్ట్ వీడియో. బై టేక్ ఇట్, జై హింద్.